గోరు బంజారా తీజ్ ఉత్సవాలను కర్నూలు పట్టణంలోని సత్యనారాయణ దేవాలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాయక్ తెలిపారు. గోర్ బంజారా ఉత్సవాల కమిటీ నాగరాజు నాయక్, గూబ్రి నాయక్, శంకర్ నాయక్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పట్టణాలలో ఉద్యోగరీత్యా స్థిరపడిన లంబాడి కుటుంబం సంప్రదాయ సంస్కృతి మరవకుండా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో తీజ్ ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి నుండి 9 రోజుల పాటు పెళ్లిగాని అమ్మాయిలు ఎంతో నిష్ఠ నియమ నిబంధనలతో నవధాన్యాలతో మట్టి పాత్రలో మొలక ఇచ్చిన తర్వాత ఆ పాత్రను తలపై ఎత్తుకుని నదిలో వదలడం పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం. ఆచరించిన అమ్మాయిలకు మంచి వరుడుతో పెళ్లి అవుతుందని లంబాడి పూర్వీకుల నమ్మకమని అన్నారు. భారతదేశంలో మొత్తం 18 కోట్ల జనాభా లంబాడీలు ఉన్నారని వెంటనే పాలకులు గమనించి 8వ షెడ్యూల్లో చేర్చాలని, బంజారా హక్కుల గౌరవాన్ని కాపాడాలని కోరుతున్నారు. నిర్ణయం ఎట్లా అంటే 9 రోజులు పెళ్లి కాని అమ్మాయిలతో నవధాన్యాలు తొట్లల్లో వేసి ప్రతిరోజు నియమ నిబంధనలతో ఒక పూట భోజనం చేసి వాళ్ళు ప్రతిరోజు నీళ్లు పోసిన తర్వాత 9వ రోజు ఈ బుట్టలను తీసుకెళ్లి మొలకెత్తిన బుట్టలని నీళ్లలో విడిచే కార్యక్రమం ఉంది. అయితే ఈ విధంగా మేము చెప్పదలుచుకుంది ఏమంటే భారతదేశం మొత్తం మీద బంజారా లంబాడీలు అనబడే కులము ప్రజలు దాదాపుగా 18 కోట్ల జనాభా ఉన్నారు. మరి 18 కోట్ల జనాభా ఉన్నప్పటికీ వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా ఒకే భాష, ఒకే సంస్కృతి సాంప్రదాయాలతో నేటికి అతిపెద్ద సమూహముగా దేశంలో ఉంది. ముస్లింల తర్వాత అత్యధిక జనాభా మాట్లాడే భాష ఏదైతే ఉందో ఈ భారతదేశంలో అది మా బంజారా భాష. అందుకే మేము ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా సమాజానికి, పాలకులకు చెప్పేది ఒకటే, మేము మాట్లాడే బంజారా భాష ఏదైతే ఉంది దీన్ని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చాలనేది కూడా మేము సమాజానికి చెప్పాలనుకున్నాం. ఎందుకంటే సమాజానికి ఇప్పటికే ఈ బాధ్యత ప్రకారం ఈ తీజ్ యొక్క ఏమైతే ఉందో దాని గురించి మేము చూపించడానికి ఈ సత్యనారాయణ గుడిలో మా పెద్దలందరినీ పిలిచి ఈ యొక్క పండగ యొక్క విశేషాలని తెలపడానికి పెద్దలని పిలిపించి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కూడా నలుగురితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ సత్యనారాయణ గుడిలో ఈ యొక్క తీజ్ ఉత్సవం 9 రోజుల కార్యక్రమం జరిగింది. 9 రోజుల తర్వాత 26వ తారీఖు నిమగ్నం అని ప్రకటించుకున్న తర్వాత ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మా బంజారా పెద్దలందరూ కలిశారు. వాళ్ళందరూ 2 మాటలు మాట్లాడి ఈ యొక్క తీజ్ ఉత్సవాలని కూడా గొప్పతనాన్ని గురించి చెప్పాలని నేను భావిస్తున్నాను. ఈ తీజ్ యొక్క ఇతి వృత్తాంతం ఏంటంటే పెళ్లిగాని అమ్మాయిలు మంచి వరుడు దొరకాలని, అలాగే ఈ గుట్టలలో ఈ గోధుమలు, నవధాన్యాలు విత్తనాలు విత్తడం కారణం ఏంటంటే ఈ కాలంలో వర్షాలు సమృద్ధిగా పడి పల్లెల్లో మంచి పాడి పంటలు, పశు పక్షాదులతో ధాన్యాలు నిండాలని, ఈ యొక్క పల్లెలు కలకలలాడాలని, ఈ యొక్క ప్రకృతి సమ్మేళనంతో ఈ నియమాలు కలిగి ఉన్నటువంటి మా యొక్క తీజ్ పండుగని ప్రతి సంవత్సరం మేము ఏటా జరుపుకుంటాము. ఈసారి